హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ తొక్కుడు బిళ్ళ ఆట గురించి చూద్దాం. ఎందుకంటే ఈ తొక్కుడు బిళ్ళ అనేది మేము చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం, మేము చూసాం. ఇప్పుడు ఈ పిల్లల్లో చాలా మందికి ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఆడుతున్నారు కాబట్టి ఈ యొక్క తొక్కుడు బిళ్ళ వీళ్ళు తెలుసు. కానీ రానున్న తరంలో మాత్రం ఈ తొక్కుడు బిళ్ళ ఆట అనేది ఎవరికి కూడా తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి దీన్ని మేము యూట్యూబ్లో పెట్టి మీ అందరికి కూడా చూపించదలుచుకున్నాం. సో ఈ తొక్కుడు బిళ్ళ ఆటని ఎలా ఆడతారో చూద్దాం. సో ఇప్పుడు దీన్ని సింగిల్స్ ఆడతారు, డబల్స్ ఆడతారు. సో దీన్ని సింగిల్స్ ఎలా ఆడతారో ఇప్పుడు చూద్దాం. దీని తర్వాత డబల్స్ ఎలా ఆడతారో చూద్దాం. సో ఫస్ట్ ఎవరు ఆడాలనే దాని గురించి వీళ్ళు పంటలు వేస్తారు. పంటలు అంటే ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు ఉంటే ఎలా పంటలు వేస్తారు. ఇప్పుడు వీళ్ళు పంటలు వేస్తున్నారు, చూద్దాం. ముగ్గురు, ఈ ముగ్గురులో ఎవరైతే ఇట్లా వీళ్ళిద్దరు వైట్కి వేసారో ఇలా చెయ్యి ఇది ఒక్కటే డిఫరెంట్ కాబట్టి ఈ పంట పడినట్టు. సో ఆమె ఫస్ట్. నెక్స్ట్ వీళ్ళిద్దరు కోసం మళ్ళీ వీళ్ళు సెకండ్ ఎవరు అనేది. సో సెకండ్ ఈమె, థర్డ్. ఓకే. సో ఫస్ట్ ఇప్పుడు ఈమె వచ్చింది కాబట్టి ఫస్ట్ ఈ తొక్కుడు బిళ్ళ అనే ఆటని ఎలా ఆడిద్దో చూద్దాం ఇప్పుడు. ఓకే, కమాన్. అటువైపు వేసి ఇటువైపు నుంచి వెళ్తుంది సింగిల్ కాల్తో. అక్కడ క్రాస్ ఉన్న దగ్గర మాత్రం రెండు కాళ్ళు దించుకోవచ్చు, మిగతా దాంతో మాత్రం సింగిల్ కాల్తోనే నడవాలి. ఇప్పుడు దీన్ని కాల్తో తొక్కి చేతితో తీసుకొని బయటికి రావాలి. 1. ఇప్పుడు నెక్స్ట్ రెండవ దాంట్లో వేస్తుంది, రెండో దాంట్లో. ఓకే, ఇప్పుడు ఇటువైపు నుంచి అటువైపు వేస్తే ఇటువైపు నుంచి వెళ్ళటం. ఈ యొక్క అవుట్డోర్ గేమ్స్ అని కరెక్ట్గా తొక్కాలి. ఎక్కడి నుంచి అయినా సరే కంపల్సరీ కాల్తో తొక్కిన తర్వాతే ఇది చేయాలి. కాలు మార్చింది కాబట్టి అవుట్. కమాన్ నెక్స్ట్. ఫస్ట్ దాంట్లో వేసారు, అటువైపు వేస్తే ఇటువైపు నుంచి వెళ్ళటం. ఓకే, సింగిల్ స్టెప్లో కూడా వెళ్ళొచ్చు, 2 స్టెప్లో కూడా వెళ్ళొచ్చు, కానీ కాలు మాత్రం దించకూడదు. తొక్కినప్పుడు కాలు ఖచ్చితంగా దాని మీద తగలాలి. అది వెరీ గుడ్. ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. అది మామూలు కూర్చుని ఆటల కన్నా కూడా బాడీలో ఉన్న ప్రతి ఒక్క కాళ్ళు చేతులు అన్నీ కూడా పనిచేస్తాయి కాబట్టి చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు. అంతకుముందు అందరూ కూడా ఇట్లాంటి ఆటలు ఆడే చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ ఫిజికల్ గేమ్స్ అన్నీ లేకుండా చాలా అన్ఈజీగా ప్రతిదీ ప్రాబ్లమాటిక్ అవుతుంది. అది వెరీ గుడ్, చాలా బాగా ఆడుతుంది ఈ అమ్మాయి. వెరీ గుడ్. కాలుతో తొక్కి ఆ తర్వాత బిళ్ళ తీసుకొని తర్వాత రాసుకొని రావాలి. గీత తొక్కకూడదు. వేసినప్పుడు అందులోకి కరెక్ట్గా ఒకదాని తర్వాత ఒక దాంట్లో కరెక్ట్గా పడాలి. ఆ గీత మీద పడినా లేకపోతే కరెక్ట్గా పడలేకపోయినా ఆ క్రాస్ ఉన్న గడిలో మాత్రం 2 కాళ్ళు పెట్టుకోవచ్చు. మిగతా వెయిట్లో కూడా 2 కాళ్ళు పెట్టుకోవడానికి లేదు అవకాశం. అటువైపు అయిపోయింది కాబట్టి ఇటువైపు వేస్తున్నారు. ఇటువైపు వేసి ఎక్కడైనా సరే కాలు తొక్కి బిళ్ళ తీసుకొని పడాలి. కాలు మార్చకూడదు. ఇందాక కాలు మార్చింది కాబట్టి ఆమె అవుట్ అయింది. ఆ 2 గళ్ళు మాత్రం 2 కాళ్ళు దించుకోవచ్చు. అది 2 అవుట్. గీత మీద పడింది కాబట్టి అవుట్. నెక్స్ట్ థర్డ్ పర్సన్. గీత మీద పడకూడదు. సో వేసేటప్పుడు కూడా ఎంత కాన్సన్ట్రేషన్ ఉండేది అనేది కూడా ఇక్కడ అర్థమవుతుంది అనమాట. కమాన్. అటువైపు వేస్తే ఇటువైపు నుంచి వెళ్ళాలి. ఆ 2 క్రాస్ గళ్ళలో మాత్రం కాలు దించుకోవచ్చు. బిళ్ళ తొక్కి కాలుతో తొక్కి తీసుకోవాలి చేత్తో. సెకండ్. వెరీ గుడ్. సెకండ్, థర్డ్. ఏ కాలుతో మొదలుపెట్టి ఆ కాలుతోనే ఉండాలి. కాలు మార్చకూడదు. తొక్కేటప్పుడు కరెక్ట్గా గీత కూడా తొక్కకూడదు. కరెక్ట్, బాగా తొక్కింది. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఎక్సలెంట్. కాలు చూసా గీత లేకుండా యాడ్ చేస్తాం. అవుట్, బయటకు వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఫస్ట్. నెక్స్ట్ ఇందాక ఎక్కడైతే రాంగ్ జరిగిందో అక్కడి నుంచే మళ్ళీ మొదలైద్ది ఇప్పుడు. కమాన్. అవుట్, రాంగ్ అయిపోయింది. తీసుకో. బిళ్ళ వేసే విధానంలో కూడా ఉండిద్ది అనమాట. అది సరిగ్గా వేయకపోతే రాంగ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇందాక ఈమె ఎక్కడైతే తప్పు చేసిందో మళ్ళీ అక్కడికే వేయాలి. అది ఆల్రెడీ ఒక సైడ్ అయిపోయింది, రెండో సైడ్ ఆడుతుంది అమ్మాయి.
కరెక్ట్గా గడిలో వేయటం కూడా ఒక ఆర్ట్. అది అంత కాన్సన్ట్రేషన్గా వేయగలాలంటే కూడా అది వెరీ గుడ్. ఎక్కడ వేస్తే కరెక్ట్గా వెళ్ళిద్దో కూడా తెలిసి ఉండాలి ఈ ఆటలో. వెరీ గుడ్. నెక్స్ట్ అన్ని పెట్లు అయిపోయి ఇప్పుడు చేతి మీద సింగిల్ హ్యాండ్ 1 2 3 పెట్టుకొని ఆ క్రాస్లో మాత్రం 2 కాళ్ళు దించుకోవచ్చు, మిగతా వాటిలో మాత్రం దించుకోకూడదు. అక్కడ వేసి కాలుతో దొక్కి తీసుకోవాలి బిళ్ళ. ఓకే. ఇప్పుడు చెయ్యి తిప్పి కాలు ఎగురుతున్నప్పుడు ఆ బిళ్ళ పడవచ్చు, లేదా ఏది దాన్నే బ్యాలెన్సింగ్ అంటారు. ఈ ఆటలు ఎంత బ్యాలెన్సింగ్ చేసి ఎంత చేస్తే అది బయటేసి కాలుతో తొక్కి మళ్ళీ ఆ బిళ్ళ తీసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు కాలు ఇది చాలా కష్టం. కాలు మీద పెట్టుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా కాలు పెట్టుకోవాలి, కింద పడకుండా బ్యాలెన్సింగ్ చేసుకోగలగాలి. కమాన్. తొక్కుడు బిళ్ళ అంటే ఆషామాషి కాదు, దాన్ని బ్యాలెన్సింగ్ చేసుకునే విధానం ఉండాలి. అది అక్కడ కాలు దించుకోవచ్చు, బిళ్ళ కొంచెం అటు ఇటు అయినా కానీ అక్కడ బ్యాలెన్సింగ్ చేసుకోవచ్చు. లాస్ట్కి వచ్చి పోయింది. ఓకే. నెక్స్ట్ ఈ అమ్మాయి ఎక్కడైతే స్టాప్ అయిందో మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ చేస్తుంది. గీత మీద పడింది కాబట్టి అవుట్. నెక్స్ట్ కరెక్ట్గా వేసేటప్పుడు కూడా చాలా ఇదిగా వేయాలి. వెరీ గుడ్. కాలు అక్కడ పెట్టినా కూడా ముందుకు ఇది చేసినా కూడా అవుటే. కమా నెక్స్ట్ మళ్ళీ కాలు మీద మళ్ళీ ఎక్కడైతే ఈ ఆటలో ఎక్కడైతే స్టాప్ అవుతారో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి, ఎవరు వచ్చినా కూడా. అది వాళ్ళు ఎక్కడైతే ఏ గళ్ళు అయితే స్టాప్ అయ్యారో. కమాన్. బ్యాలెన్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి దానిలో కాన్సన్ట్రేషన్గా బ్యాలెన్సింగ్ పెట్టుకోవాలి, స్ట్రెంగ్త్ ఉండాలి, ఇది చేసుకోవాలి. వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు తల మీద జారకుండా కొబ్బరి నూనె కానీ ఏదైనా పెట్టుకుంటే చాలా ప్రమాదం ఈ గేమ్ ఆడేటప్పుడు. కాబట్టి బయట పెట్టుకునేటప్పుడే జాగ్రత్తగా పెట్టుకుంటే దాని ప్రకారం రావచ్చు. అది సో చిన్నగా గీత దొక్కకుండా తలకాయ మీద బిళ్ళ అవుట్. నెక్స్ట్ తొక్కుడు బిళ్ళ అంటే సామాన్యంగా ఉండదు, చాలా విషయం ఉంది ఇందులో. తొక్కుడు బిళ్ళ మళ్ళీ అవుట్. కరెక్ట్గా ఇందాక కూడా ఈ అమ్మాయి అలాగే వేసింది, అక్కడే అవుట్ అయింది. నెక్స్ట్ కమాన్ కొంచెం కాన్సన్ట్రేషన్ ఆడండి. ఎవరు అంతకుముందు తొక్కుడు బిళ్ళ ఇవన్నీ కూడా మన పూర్వీకులు వాళ్ళంతా కూడా ఆడుతూ ఉండేవాళ్ళు అనమాట ఈ ఆటలు. కాబట్టి అవుట్. కాలు మార్చింది అందుకే అవుట్. కమాన్. తల మీద పెట్టాలి ఈ అమ్మాయి సౌమ్య. వెరీ గుడ్. అవుట్. కాలు దించిందంటే అవుట్. ఎవరు ఆ స్టేజ్లో ఉండి ఆ అమ్మాయి అసలు కమాన్ అవుట్. ఇక్కడ బిల్ల వేయటంలోనే ఈ అమ్మాయి మిస్ అవుతూ ఉంది. కమాన్ ఏం కాదు ఇదేముంది. నెక్స్ట్ డబుల్స్ చూడొచ్చు. కమాన్. వెరీ గుడ్. రాంగ్ పోయింది. అవుట్. కమాన్. ఓకే. వెరీ గుడ్. ఈ జుట్టు మీద అది బిల్ల నిలబడాలంటే ఎంత కష్టమో ఇప్పుడు అర్థమవుతుంది అసలు. కమాన్. నెక్స్ట్
కరెక్ట్ బిల్ అయ్యమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మా నువ్వన్నా ఫినిషింగ్ చేయాలి ఇప్పుడు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. టక్క టక్ టక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. కాన్సన్ట్రేషన్, కాన్సన్ట్రేషన్ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. అది వెరీ గుడ్, వెరీ గుడ్. ఆడపెట్టు, వెరీ గుడ్. కమాన్. కట్ట తొక్కాలి, తీసుకోవాలి, రావాలి. వెరీ గుడ్. నెక్స్ట్ 3, ఇప్పుడు 4 పెట్లు. వెరీ గుడ్. ఇప్పుడు ఇందాక నుంచి ఇది అయింది, ఇప్పుడు అమ్మాయి బాగా ఆడుతుంది. వెరీ గుడ్. కాలుతో తొక్కి తీసుకొని రావాలి. వెరీ గుడ్. 4. ఇప్పుడు నెక్స్ట్ 5. ఓ వెరీ ఎక్సలెంట్. తొక్కి కాలుతో తీసుకొని 1 2 3 4 5 అంతే. కమాన్. నెక్స్ట్ చేతి మీద పెట్టుకొని వెళ్ళింది. సింపుల్గా వచ్చేస్తుంది ఈ అమ్మాయి. వెరీ గుడ్. రైట్. రివర్స్లో. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ కాలు మీద. బా వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ అవుట్ అయింది. కమాన్. ఎవరు? కమాన్. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. నెక్స్ట్ లాస్ట్ జాగ్రత్త. అక్కడ మాత్రం కాలు పెట్టుకోవచ్చు. కమాన్. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్, 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 రైట్. ఓకే. నెక్స్ట్ కాయ పువ్వా? కాయ అంటే ఎటువైపు, పువ్వు అంటే ఎటువైపు? కాయ అంటే అటువైపు, పువ్వు అంటే ఇటువైపు. సో ఇప్పుడు ఏం చెప్పాం మనం? కాయ చెప్పాం. సరే కాయ. ఓ సో ఈ పెట్టి ఇప్పుడు ఈ అమ్మాయి సొంతం. ఇక్కడ దీనికి ఇక్కడ ముగ్గు ఏమైనా వేస్తుందా? సో అక్కడ ఆ అమ్మాయి మాత్రమే 2 కాళ్ళు దించుకోవచ్చు. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు ఆడేవాళ్ళకి కష్టమైంది. ఆ 2 పెట్లు తోకాలి, అంతే కదా? సో ఇప్పుడు ఇది అయిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి సేమ్ ఇదే ప్రాసెస్. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి కూడా ఇదే సేమ్ ప్రాసెస్ ఇలాగే చేసుకుంటా ఆడాలి. అన్ని పెట్లు నింపుకొని
సో లాస్ట్లో ఏమవుతున్నప్పుడు మళ్ళీ చివరికి ఎవరైతే వాళ్ళు విన్. సో ఎవరైతే ఎక్కువ పెట్లు ఇది చేసుకుంటారో ఇప్పుడు ఈ యొక్క మొత్తం బ్యాలెన్సింగ్ చేసి ఈ పెట్లని ఎవరైతే క్రాస్ చేసుకొని గెలుస్తారో వాళ్ళే విన్ అనమాట. ఇది ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.